తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేతృత్వంలో భక్తులకు విస్తృత సదుపాయాలు కల్పించారు. ఏఐ టెక్నాలజీ, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలతో గత వారం రోజుల్లో రికార్డు స్థాయిలో దాదాపు 6,27,000 పైగా మందిని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం, లడ్డూల పంపిణీ టీటీడీ నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంది. తిరుమల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు. భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత వారం రోజులుగా కూడా తిరుమలలో ఎక్కడ చూసినా భక్త జన సందోహంతో తిరుమల గిరులు నిండిపోయిన పరిస్థితి. తిరుమల గిరులన్నీ కూడా గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి. మరోపక్క శ్రీవారి సర్వదర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏదైతే ముఖ్యంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో, ఆయన ఆలోచన విధానంతో కూడా తిరుమలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలైతే తీసుకున్నారు. ముఖ్యంగా గత వారం రోజులు సెన్సెక్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 16వ తేదీ నుంచి కూడా 24వ తేదీ వరకు కూడా దాదాపు 6,27,000 మందికి పైగా కూడా దర్శనం చేసుకున్నారంటే సామాన్య విషయం కాదు. యావరేజ్ మీద దాదాపు 90,000 మంది వరకు కూడా రోజుకు దర్శనం చేయిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గురువారం, శుక్రవారం 60,000-65,000 కన్నా దాటే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి రోజుల్లో కూడా దాదాపు 80,000-85,000 మంది వరకు కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలోచన విధానంతో సామాన్య భక్తులకైతే దర్శన భాగ్యాన్ని కల్పించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుమలకు వస్తున్న భక్తులు రోజురోజుకి పెరుగుతూ ఉన్న పరిస్థితి. వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యం, అలాగే మరికొన్ని చోట్ల పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలని పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతూనే ఉందనే చెప్పాలి. తాజాగా చూసుకున్నట్లయితే దాదాపు 18 నుంచి 24 గంటల వరకు కూడా ఈ సర్వదర్శనానికి సమయం పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే అన్నప్రసాదానికి కూడా దాదాపు రోజుకు 2,25,000 మంది వరకు కూడా అన్నప్రసాదాన్ని ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ 5 రోజులు సెన్సెక్స్ మాత్రం చూసుకున్నట్లయితే దాదాపు 19,47,000 మందికి పైగా కూడా అన్నప్రసాదాన్ని టీటీడీ వితరణ చేసిన పరిస్థితి. మరోపక్క లడ్డూల విక్రయాలు కూడా దాదాపు 4 లక్షల పైగా కూడా రోజు లడ్డూల విక్రయాలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా టీటీడీ అదనపు ఈవో కావచ్చు, అలాగే ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు వీరంతా పర్యవేక్షణలో నిత్యం 24/7 అంటే 24/7 కూడా వారంతా కూడా పనిచేస్తూ, సిబ్బంది చేత పనిచేస్తూ శ్రీవారి సేవకులను ఉపయోగించుకొని తిరుమలలో భక్తులకు సర్వదర్శనాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తామని ఇప్పటికే టీటీడీ చెప్పింది. ఆ విధంగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల గిరులన్నీ కూడా గోవింద నామ స్మరణలతో మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగే పరిస్థితులున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలైతే తీసుకునింది. ఎప్పటికప్పుడు అన్నదానం కావచ్చు, లేకపోతే గదులు కేటాయించే ప్రాంతాల్లో కావచ్చు, భక్తులు వేచి ఉండే ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఉంటారో ఆయా ప్రాంతాలలో అన్నప్రసాద వితరణ, నీటికి ఎటువంటి కొరత లేకుండా టీటీడీ అనేక ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు సంయమనం పాటించి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని మాత్రమే టీటీడీ అధికారులు కోరుకుంటున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ క్రమంలోనే అధికారులంతా కూడా నిరంతరం పనిచేస్తూ కూడా కింది స్థాయి సిబ్బందిని కూడా పనిచేయిస్తూ కూడా ఏదైతే దర్శనాన్ని కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికే అధిక శాతం సమయాన్ని కూడా కేటాయిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా శుక్రవారం ఏదైతే అభిషేక సేవ ఏదైతే ఉంటుందో ఆ అభిషేక సేవలో కూడా సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనేనని వెంకయ్య చౌదరి ఆలోచన విధానంతో మరో 15,000 మంది వరకు కూడా దర్శనం చేయించిన ఘనత టీటీడీకే దక్కిందనేనని చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా తిరుమలకు తరలి వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అనేక ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా దర్శన ఏర్పాట్లు అయితే చేస్తున్నది. దీనికి సంబంధించి భక్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోజు
దాదాపు 70,000 80,000 మంది కూడా దర్శనం చేసుకోలేని పరిస్థితుల్లో 90,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేయించే పరిస్థితిని ఇప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఏఐ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా భక్తులు ఎప్పుడు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యారు, వారికి ఏ సమయంలో దర్శనం కల్పించాలి అనే విధానాన్ని పూర్తిగా టెక్నాలజీ ఉపయోగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి. ఈ దర్శన భాగ్యం కల్పిస్తున్న సందర్భంలో భక్తులంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.